హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మధురిమలు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా? రావణ్ ఎపిసోడ్ 26. నవ్య, నువ్వు జీవితంలో చేస్తున్న చివరి తప్పు ఇదే. నువ్వు శ్రీజాని పెళ్లి పీటల మీద కూర్చోబెడితే రావణ్ నీ మీద పిచ్చ కోపంలో ఉంటాడు. ఆ టైంలోనే నిన్ను మేము ఫినిష్ చేస్తాం. నిన్ను కూడా నీ తల్లి దగ్గరికి పంపించేస్తాను. ఎక్కువ కష్టపెట్టనులే అనుకుంటూ వెళ్ళి పూజ చేసుకొని భర్తకి కాఫీ కలుపుకొని పట్టుకొని వెళ్ళారు. ఏవండి, కాఫీ తీసుకోండి. భర్తని నిద్ర లేపుతూ అతనికి కాఫీ అందిస్తూ ఉన్నారు. భార్య నిద్ర లేపేసరికి లేచి కూర్చున్నారు సుధాకర్ గారు. ఏవండి, కాఫీ తీసుకోండి. ఏంటి సుమిత్ర, ఈరోజు చాలా హుషారుగా ఉన్నావు? అవును, నా కోడలు పొద్దున్న లేచిన వెంటనే నాకు ఒక గుడ్ న్యూస్ చెప్పింది. అప్పటి నుంచి నా మనసు ఎంతో ఆనందంతో తేలిపోతుంది. ఆనందంగా చెప్పారు. అబ్బో, ఏంటో అది? కాఫీ సిప్ చేస్తూ అడిగారు. అది ఇందాక శ్రీజ అంటూ జరిగింది మొత్తం చెప్పారు. ఏంటి సుమిత్ర, నువ్వు చెప్పేది? నవ్య శ్రీజాకి ఫోన్ చేసిందా? ఇది నమ్మడానికి వీలుగా ఉంది ఏమో, కానీ నీ కొడుకు మనల్ని తప్పుదోవ పట్టించడానికి దాని చేత ఫోన్ చేయించాడేమో. నీ కొడుకు ఇప్పుడు రావణ్, అర్థమవుతుందా? వాడి ఆలోచనలు కూడా చాలా క్రూరంగా ఉన్నాయి. కాబట్టి నువ్వెక్కువ సంబరపడిపోకు. ముందు మన రామ్ శ్రీజల పెళ్లి జరగాలి. అప్పుడు మనం ఆనందంగా ఫీల్ అవ్వాలి. అప్పటి వరకు ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలీదు. ఎవరూ చెప్పలేరు కూడా. ఏమో, ఏదైనా జరగచ్చు. అంటారు కదా, ప్లేట్లో ఉన్న అన్నం ముద్ద నోట్లోకి వెళ్ళే వరకు అది మనకి అవుతుందో లేదో మనకి తెలియదు అని. అలాగే వీళ్ళ పెళ్ళి అయ్యే వరకు మనం సైలెంట్గా ఉంటే బెటర్. ముఖ్యంగా మీ అన్న దగ్గర. మీ అన్నకి ఏమైనా డౌట్ వచ్చినా చాలా దారుణంగా ఉంటుంది పరిస్థితి. రామ్ ఆలోచన తీరు, మీ అన్న ఆలోచన తీరు ఇంచుమించు ఒకే విధంగా ఉంటాయి. వీళ్ళిద్దరూ కలిశారంటే అది మన ఊహకి కూడా అందదు. మన జాగ్రత్తలో మనం ఉండాలి. నవ్య మీద వీలైనంత విషయం నింపు మీ అన్న మనసులో. ప్రెజెంట్ అది చాలా అవసరం మనకి. మాలినితో కూడా జాగ్రత్తగా ఉండు అంటూ కాఫీ కంప్లీట్ అవ్వడంతో కప్ తిరిగి సుమిత్ర గారి చేతిలో పెడుతూ అక్కడి నుంచి స్నానానికి వెళ్ళిపోయారు సుధాకర్ గారు. ఇక్కడ రఘు గారు ఆఫీస్కి స్టార్ట్ అయ్యారు. ఎందుకో 2-3 రోజుల నుంచి మనసంతా కూడా అస్తవ్యస్తంగా ఉంది. దానికి తోడు సుమిత్ర గారు సుధాకర్ గారు మాట్లాడిన మాటలకి ఇంకా పిచ్చెక్కుతుంది రఘు గారికి. ఒక్కసారిగా మనసు లోతుల్లో నిక్షిప్తమై ఉన్న సంధ్యాగారి జ్ఞాపకాలు తట్టి లేపినట్టు అయింది ఆయన పరిస్థితి. సంధ్యాగారు గుర్తొచ్చిన ప్రతిసారి ఆ బాధని మద్యంతోనే పోగొట్టుకునే అలవాటు రఘు గారికి ఉంది. ఆ విషయం ఇంట్లో అందరికీ తెలుసు, మాలిని గారితో సహా. ఎప్పుడైనా రఘు గారు బాగా మందు కొట్టారు అంటే దాని అర్థం సంధ్య గారు జ్ఞాపకం వచ్చారు అని. ఆ విషయం సుమిత్ర గారికి సుధాకర్ గారికి బామ్మగారికి నచ్చకపోయినా బయటకి ఏమీ మాట్లాడలేక కుక్కిన పేనుల్లా ఉండేవాళ్ళు. ఎప్పుడు మందు తాగినా బాధ తగ్గేది, కానీ ఈసారి మాత్రం ఎంత తాగుతున్నా కొద్దీ బాధ అంతకంతకు పెరిగిపోతుంది తప్ప అంతం లేకుండా పోతుంది. ఇక ఈ సంఘర్షణల మధ్యనే ఆఫీస్కి చేరుకున్నారు రఘు గారు. సుమిత్ర, మీ అన్న ఎక్కడా? టిఫిన్ తింటూ అడిగాడు సుధాకర్ గారు. ఇందాకే ఆఫీస్కి స్టార్ట్ అయిపోయాడండి. భర్తకి కావాల్సినవన్నీ వడ్డిస్తూ చెప్పారు సుమిత్ర గారు. సరే, జాగ్రత్త. చెప్పింది గుర్తుంది కదా, నేను వెళ్ళొస్తాను. బహుశా రాత్రికి రావడం లేట్ అవ్వచ్చు. నా కోసం వెయిట్ చేయొద్దు, తినేసి పడుకో అంటూ సుమిత్ర గారికి చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు సుధాకర్ గారు. ఇక్కడ రావణ్ కూడా ఎప్పుడో ఆఫీస్కి వచ్చేశాడు. రావణ్ రఘు గారు ఇద్దరూ ఒకేసారి రావటంతో ఒకరికి ఒకరు ఎదురుపడ్డారు. నవ్య ఎలా ఉంది అని అడుగుదామనుకున్నాడు. నోటి చివరి వరకు వచ్చింది, కానీ మాట బయటకి రాలేదు రఘు గారికి. ఆయన భావాలు అర్థమైనట్టు, నీ కూతురు నా దగ్గర చాలా సంతోషంగా ఉంది. ఆ విషయంలో మీరు కంగారు పడి బాధపడాల్సిన అవసరం లేదు అంటూ తను చెప్పాల్సింది చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రామ్. వెళ్తున్న రామ్ వైపే చూస్తూ రఘు గారు కూడా లోపలికి అడుగులు వేశారు. రఘు, రావణ్ క్యాబిన్లోకి వెళ్ళారు. ఇది ముందే ఊహించిన రామ్ ఆయన రాగానే ఒక సర్కాస్టిక్ స్మైల్ విసిరాడు.
నేను నా కూతుర్ని చూడాలి అనుకుంటున్నాను. నన్ను ఒకసారి తీసుకొని వెళ్తావా రామ్? అంటూ ఆయన వైపు కాకుండా ఏటో చూస్తూ అడిగారు రఘు గారు. ఏంటి వినిపించలేదు మామ? పొగరుగా వచ్చాయి రామ్ మాటలు. నన్ను నా కూతురికి దగ్గరికి తీసుకొని వెళ్తావా? రెట్టించి అడిగారు రఘు గారు. నీ కూతురు నీ ఇంట్లోనే ఉంది కదా? నవ్వు ఆపుకుంటూ చెప్పాడు. ఒక్క క్షణం అర్థం కాలేదు రఘు గారికి రామ్ ఏం చెప్పాడో. కానీ 2 నిమిషాలకి అర్థమైన రఘు గారు, నేను నా పెద్ద కూతుర్ని చూడాలి అనుకుంటున్నాను. తన పేరు నవ్య. ఓ, మీకు నా కాబోయే భార్యని చూడాలి అనుకుంటున్నారా? కాదు, నా కూతుర్ని చూడాలి అనుకుంటున్నా. నీ కూతురు అయితే లేదు మామ, నా పెళ్ళాం మాత్రమే ఉంది. ధీటుగా సమాధానమిచ్చాడు రామ్. రామ్, నా పేషెన్స్ని టెస్ట్ చేయకు. నాకు నా కూతుర్ని చూపిస్తావా చూపించవా? తన దగ్గరికి నన్ను తీసుకెళ్తావా? సరే, మరీ అంతలా ఏడవకండి. నేను చూస్తూ ఉండలేను. ఎంతైనా నాది చాలా విశాల హృదయం. నేను మాత్రం మిమ్మల్ని కాదు అనగలనా? ఈవినింగ్ తీసుకెళ్తాను అన్నాడు రామ్. ఆ మాటకి రామ్ వైపు చూస్తూ థ్యాంక్ యూ సో మచ్ నీళ్లు నిండిన కళ్ళతో చెప్పారు రఘు గారు. రఘు గారి కళ్ళల్లో కూతురి పట్ల ఉన్న అమితమైన ప్రేమ కనిపిస్తూ ఉంటే రామ్ పెదాలు సన్నగా విచ్చుకున్నాయి. ఇక రఘు గారు అక్కడి నుంచి తన క్యాబిన్లోకి వెళ్ళిపోయారు. మామా, నువ్వు తెలుసుకోవాల్సిన కదా చాలా ఉంది. టైం రాని అప్పుడు చెప్తా. అసలు ముందు నేను సేకరించాల్సిన కొన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి. అవి సేకరించి నీ ముందు బయట పెడితే ఇంకా అసలు కథ నువ్వే చూసుకుంటావు. అప్పుడుంటుంది అసలైన మజా అనుకుంటూ ఎవరికో కాల్ చేసి ఒక 10 నిమిషాలు మాట్లాడి తిరిగి కాల్ కట్ చేశాడు రామ్. ఇక్కడ రామ్తో మాట్లాడి తన క్యాబిన్కి వచ్చాక నవ్యతో మాట్లాడి వీలైనంత తొందరగా వీళ్ళ పెళ్లి జరిగేలా చూడాలి. లేదంటే సుమిత్ర సుధాకర్ ఏమైనా చేసే అవకాశాలున్నాయి. వాళ్ళు ముందు అడుగు వేసేలోపే నేనే ముందడుగు వేయాలి అనుకుంటూ ఒక నిర్ణయానికి వచ్చిన వాడిలా ఆఫీస్ నుంచి బయటికి వెళ్ళి బంగారంతో నేయించిన ఒక పట్టు చీర అలాగే పట్టు పంచా తీసుకొని అక్కడి నుంచి జ్యువెలరీ షాప్కి వెళ్ళారు. నవ్య కోసం కావాల్సిన బంగారం మొత్తం అంటే వడ్డానం, జుమ్కీలు, చంపస్వరాలు, ఎత్తు గొలుసులు, పాపిటి బిళ్ళ, మెడలోకి ఒక లాంగ్ హారం, షార్ట్ నెక్లెస్, చేతులకి బంగారు గాజులు, నడుముకి వడ్డానం, ఇలా ప్రతిదీ కొన్నారు. అలాగే రామ్ కోసం ఒక రింగ్, అలాగే బ్రేస్లెట్, ఇంకా ఒక చైన్ తీసుకొని అవన్నీ ప్యాకింగ్ చేయమని చెప్పారు. ఈ షాపింగ్ అంతా చేసుకునేసరికి మధ్యాహ్నం దాటిపోయింది. తిరిగి ఆఫీస్కి వచ్చి అవన్నీ ప్యాక్ చేసి ఒక దగ్గర పెట్టుకున్నారు రఘు గారు. ఇక ఆ రోజే వేరే పని ఉండటంతో ఆఫీస్కి కాకుండా మీటింగ్ జరిగే ప్లేస్కి వెళ్ళారు సుధాకర్ గారు. అందుకే ఆయనకి రఘు గారు బయటికి వెళ్ళిన విషయం, ఇవన్నీ కొన్న విషయం ఏది కూడా తెలియదు. ఇక సాయంత్రం అవుతూ ఉండగా రామ్ దగ్గరికి వచ్చారు రఘు గారు. వెళ్దామా? చాలా తొందరలో ఉన్నట్టున్నారు. అలా ఏం లేదు, చాలా రోజులవుతుంది కదా నా కూతుర్ని చూసి, అందుకే. సరే మీరు వెళ్ళండి, నేను వస్తున్నా అంటూ రఘు గారిని పంపించేసి రామ్ కూడా స్టార్ట్ అయ్యాడు. ఈలోపు రఘు గారు ఆయన కొన్నవన్నీ పట్టుకొని రెడీగా ఉన్నారు. రామ్ రాగానే ఇద్దరూ అక్కడి నుంచి నవ్య దగ్గరికి స్టార్ట్ అయ్యారు. చాలా ఆశ్చర్యంగా ఉంది అన్నాడు రామ్ డ్రైవ్ చేస్తూ. ఏ విషయంలో ఆశ్చర్యంగా ఉంది? మీకు సడన్గా మీ కూతురు మీద ఇంత ప్రేమ పుట్టుకొచ్చేసిందేంటా అని వెటకారం అతని మాటల్లో స్పష్టంగా తెలుస్తుంది. నా కూతురి మీద నాకు ప్రేమ ఉంది. ఘాటుగా వచ్చాయి రఘు గారి మాటలు. ఉంది. కాకపోతే అది మీ గుండెల్లో మాత్రమే ఉంది. బయటకి ఎక్స్ప్రెస్ చేయలేదు, అంతేనా? సైడ్ స్మైల్తో అడిగాడు. రావణ్ అడిగిన దానికి తడబడుతూ చూశారు రఘు గారు. కొంతసేపు ప్రయాణించిన తర్వాత ఒక పెద్ద విల్లా ముందు ఆగింది కార్. సైడ్కి RN అని అందంగా బోల్డ్ అండ్ ఇటాలిక్ లెటర్స్తో రాసి ఉంది. దాని కింద చిన్న అక్షరాలు రామ్ అండ్ నవ్య అని. ఆ ఇల్లు చూస్తుంటే రఘు గారికి అర్థమవుతుంది రామ్ నవ్యాని ఎంతలా ప్రేమించాడో అని. రామామా అంటూ పిలవడంతో నువ్వెళ్ళు, నేను వస్తాను అంటూ కార్ వెనక సీట్లో పెట్టిన బట్టలు, నగలు తీశారు. ఆ రోజు ఉదయమే సిరి వాళ్ళ అమ్మగారికి బాలేదు అని ఫోన్ రావటంతో సిరి, రిషి ఇద్దరినీ తీసుకొని
ఊరు వెళ్ళాడు విక్రమ్. నవ్య, నవ్య! కింద హాల్లో నుంచే రామ్ అరుపులు వినిపించడంతో తన రూంలో ఏదో బుక్ చదువుతున్న నవ్య తను చదువుతున్న బుక్ పక్కన పెట్టేసి మంచం మీద నుంచి లేచి బయటకి వడివడిగా అడుగులు వేసింది. ఫ్యాన్ లైట్ స్విచ్ ఆఫ్ చేసి డోర్ తీసి బయటకి వచ్చి తిరిగి డోర్ దగ్గరికి వేసి కిందకి వచ్చింది. హాల్లో రామ్తో పాటు రఘు గారిని చూసి షాక్ అయిపోయింది. నాన్నా! అప్రయత్నంగా ఆమె నోటి వెంట వచ్చాయి. నవ్యాని చూడగానే అప్పటి వరకు ఆపుకున్న దుఃఖం కట్టెలు తెంచుకుంటూ బయటకొచ్చేసింది. నవ్యాని గుండెలకి హత్తుకొని చిన్న పిల్లాడిలా ఏడ్చేశారు రఘుగారు. నవ్య కూడా తండ్రిని హత్తుకొని ఏడుస్తూ ఉంది. ఈ సీన్లో మా అత్త ఉంటే ఇంకా బాగుండేది. ఇది కానీ ఆ ఇంట్లో వాళ్ళ దృష్టిలో పడితే అప్పుడుంటుంది అనుకుంటూ వీళ్ళకి తెలియకుండా సీక్రెట్గా తన ఫోన్లో వీడియో రికార్డ్ చేశాడు. ఎలా ఉన్నావు నవ్య? కూతుర్ని దూరం జరిపి తన మొహాన్ని దోసిట్లోకి తీసుకుని అడిగారు. నేను బాగున్నాను నాన్న, మీరెలా ఉన్నారు? అమ్మ, చెల్లి, బామ్మ, అత్తయ్య, మావయ్య అందరూ ఎలా ఉన్నారు? అడిగింది నవ్య. వాళ్ళు నీకు చెడు చేయాలి అనుకుంటే నువ్వు వాళ్ళ గురించి అడుగుతున్నావా? ఎంత మంచి మనసమ్మా నీది అనుకుంటూ, వాళ్ళకేమైంది, చాలా బాగున్నారు, నా దిగులు మొత్తం నీ గురించే. అయినా నా గురించి దిగులు పడ్డానికి ఏముంది నాన్న, ఇక్కడ బావ నన్ను చాలా బాగా చూసుకుంటున్నాడు. ఆ మాటలు చెప్తున్నప్పుడు అనుకోకుండా ఆమె చూపులు రామ్ మీదకి వెళ్ళాయి. చేతులు కట్టుకొని వీళ్ళని చూస్తూ నిలబడ్డాడు రామ్. ఆయన తన కన్నీళ్లు తుడుచుకొని, రామ్ ఇలారా అంటూ రావణ్ణి పిలిచి నవ్య పక్కన నిలబెట్టారు. ఇద్దరూ అయోమయంగా ఒకరి మొహాలు ఒకరు చూసుకొని రఘు గారి వైపు చూశారు. ఇందాక ఆయన కొన్న బట్టలు, నగలు ఇద్దరికీ ఇచ్చారు. మీరు మీ పెళ్ళికి కొన్నారో లేదో నాకు తెలీదు. ఇది ఎంతో ప్రేమగా మీకు కొన్నాను. ఇవి మీ పెళ్ళి టైంకి మీరు వేసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాను. నేను చూడాలి అని ఆశపడుతున్నాను అన్నారు ఆయన. నన్ను క్షమించండి నాన్న, మీ కోరిక ఎప్పటికీ నెరవేరలేకపోవచ్చు. ఐఎమ్ సారీ నాన్న అనుకుంది నవ్య మనసులో. తప్పకుండా మామ, మేము ఆల్రెడీ బట్టలు నగలు కొన్నా కూడా నువ్వు మా మీద ప్రేమతో ఇచ్చావు కదా, ఖచ్చితంగా మా పెళ్ళికి ఇవే వేసుకుంటాము, మాటిస్తున్నాను అంటూ నవ్యకి సైగ చేశాడు. నవ్య, రామ్ ఇద్దరూ రఘు గారి కాళ్ళ మీద పడ్డారు. నా మనసులో నా కోరిక నెరవేర్చాలి అని దీవించండి నాన్న అనుకుంది నవ్య మనసులో. ఇంకా ఉంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక ఉంటాను. బాయ్ బాయ్.